హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. నిన్న కృష్ణా జిల్లా వీరవల్లి అనే గ్రామంలో అనుకుంటా ఒక జెడ్పీఐ స్కూల్లో ఒక పిల్లగాడు ఒక టీచర్ని గట్టిగా ఇక్కడ గుండెల మీద గుద్దుతాడనమాట. పాపం ఆయన ఆ టీచర్ విలవిల్లాడిపోయాడు. ఎందుకయ్యా అంటే వాళ్ళు ఏదో ఆ పిల్లగాడు ఏదో సిగరెట్లు తాగుతుంటే వీళ్ళని మందలించినందుకు కొట్టాడంట. ఆ పిల్లగాడు చెప్పిన రీజన్ మా అమ్మని తిట్టాడని చెప్పిన రీజన్. సరే కరెక్టే, వాళ్ళ అమ్మని తిట్టాడు, ఆ పిల్లగాడు నోచుకొని ఉండొచ్చు. దానికి హెడ్ మాస్టర్ చెప్తే సరిపోయేది. హెడ్ మాస్టర్ దాని మీద చర్యలు తీసుకునేవాడు. అంతేగాని అంత మాత్రం వెళ్ళి కొట్టడం తప్పే. దీన్ని మూకుమ్మడిగా మనం ఆ పిల్లగాడిది తప్పని నిందించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దీంట్లో చాలామంది ఇది బాధ్యత ఉందన్నమాట. చూసుకుంటే మామూలుగా మనం తల్లిదండ్రులు, గురువు, దైవం అనుకుంటాం. గురువుకు అత్యంత ప్రాధాన్యమైన స్థానం ఇచ్చాం మన సమాజంలో. అటువంటి గురువును కొట్టడం చాలా వరకు తప్పు. అట్లనే ఆ పిల్లవాడిని ఒక్కరిని నిందించలేము. ఎందుకంటే నేను కొన్ని కారణాలు చెప్తే విను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ ఏజ్లో పిల్లలకి సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ సినిమాలు చూసి కాస్త చెడిపోతారు. ఈ మధ్యకాలం వచ్చేసి మెయిన్గా ఈ రొట్టపూడి సినిమాలలో ఓ బుల్లిరాజు అనే క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఈ రకంగా విపరీతంగా బిహేవ్ చేయిస్తున్నాను. అట్లాంటి సినిమాలు ఎంటర్టైన్ చేస్తున్నారు. మన సమాజానికి తప్పు లేదా? వాళ్ళని చూసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరా? ఇంకా 2, పిల్లోళ్ళకి ఇంట్లో పేరెంట్స్ కూడా ఏదన్నా కాస్త గోల్ చేస్తున్నా వినకపోయినా ఇమీడియట్గా ఫోన్ ఇచ్చేస్తారు. వాళ్ళు రీల్స్ చూసుకుంటారు, ఏ గేమ్స్ ఆడుకుంటారు, వీడియో గేమ్స్ ఆడుకుంటారు, సోషల్ మీడియాలో విపరీతమైన మునిగిపోయి ఉంటారు. దానివల్ల మనం వాళ్ళకి ఏదైనా నో అని చెప్తే విపరీతమైన ఆవేశం వచ్చేస్తుంది. అసలు పేషెన్స్ ఉండట్లే, ఎట్లా పడితే అట్లా అడిచేస్తున్నారు. ఇది ఒక రీజన్. చిన్నప్పుడు మాకు స్కూల్లో నాకు బాగా గుర్తు, మా హెడ్ మాస్టరు హనుమారెడ్డి గారని, ఆయన క్లాస్లో ఒక రాగానే అసలు రీజన్ ఉండేది కాదు. ఫర్ నథింగ్ రీజను ఎట్లా పడితే అట్లా ఎవరిని పడితే వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా అసలు ఆయనకి దగ్గరలో కూర్చోవాలంటే ఒక్కొక్క లీటర్లో ఇది పడేది అనమాట మా అందరికి. అట్లుండేది. అందరూ ఆయన ఈ మూల నుండి ఆ మూలలో జరిగేవాళ్ళం, ఆ మూల నుండి ఈ మూలలో జరిగేవాళ్ళం. అసలు రీజన్ ఉండదు, ఎవరిని పడితే వాళ్ళు కొడతా ఉండేవాడు. నేను తర్వాత అప్పుడు అనుకునేవాళ్ళం, ఎందుకురా బాబు ఎట్లా కొడతాడు, ఏం రీజన్ లేకుండా అని లోపల అనుకునేవాళ్ళం. కానీ పైకి ఏం మాట్లాడపోయేవాళ్ళం, సైలెంట్గా ఉండేవాళ్ళం. కానీ కొన్ని రోజులు పోయాక మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది ఆయన రీజన్ లేకుండా కొట్టడం మనలో పేషెన్స్ నేర్పించటమే. ఈ సమాజంలో మనకు తెలియకుండా మన తప్పు లేకుండా చాలా జరుగుతుంటాయి. అప్పుడు మనం నిలకడగా కామన్ కంపోజ్డ్గా ఉండాలి. అది నాకు అనిపించింది. ఆయన అట్లా చేయటం వల్ల మనకు కూడా కాస్త వచ్చిందేమో. అంతేకాదు, వాళ్ళు ప్రతిదానికి క్రమశిక్షణ ఉండాలి అంటారు. క్రమశిక్షణ అంటే మనం అనుకుంటాం కదా, క్లాస్లో సైలెంట్గా కూర్చోవడం కాదు. అది కాదు క్రమశిక్షణ అంటే. క్రమశిక్షణ అంటే ఒక పద్ధతిగా అనుకున్నదాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడం, డెడికేషన్, కమిట్మెంట్, ఇవన్నీ ఉండాలని మన స్కూల్లో నేర్పించారు. కానీ ఇప్పట్లో టీచర్లు ఏం నేర్పిస్తున్నారండి? నాకు తెలిసి అయితే వాళ్ళు సిలబస్లు అయిపోయటం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం, ఎంత తొందరగా సిలబస్ అవగొడితే ఆ టీచర్ గొప్పోడు. ఏ స్కూల్ ఏ క్లాస్లో మంచి మార్కులు ఎక్కువ మార్కులు వస్తే ఆ టీచర్ గొప్పడు. అంతేగాని జీవితంలో ఎదురయ్యే ఉంటాయి కదా ఒడిదుడుకులని ఎలా ఎదుర్కోవాలో చెప్పరు, ఓపికలు నేర్పించరు, క్రమశిక్షణ నేర్పించరు, ఏం నేర్పించరు. ఇవన్నీ చేస్తున్న టీచర్లతో కూడా తప్పే. ఆ పిల్లగాడిది ఒక్కడదే కాదు, ఇంకా అన్నిటికీ మించి మన తల్లిదండ్రులు కూడా ఈజీగా చెప్తేనే, ఇందాక ఏదన్నా నాన్న యాగి చేసేస్తే ఫోన్లు ఇచ్చేయడం, అట్లా చేయటం వల్ల వాళ్ళకి పేషెన్స్ లేకుండా పోతుంది. ఇంకా టీచర్లు ఎక్కడైనా మందలిస్తే, అంటే కొట్టినారే అనుకో, తల్లిదండ్రులు వస్తారు, మా పిల్లోని మేమే కొట్టలేదు ఇంతవరకు, మేమే చేసుకోలేదు ఇంతవరకు, నువ్వు ఎవడవో కొట్టడానికి, నీకు ఏం హక్కు ఉందో కొట్టడానికి, అసలు మేము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం మా పిల్లోళ్ళని టీచర్లే తల్లిదండ్రులే పిల్లల్ని వెనకేసుకొని వచ్చి టీచర్ల మీద ఆ రకంగా దండయాత్రలు చేస్తే పిల్లల ముందుల, ఇంకా పిల్లోడికి ఏ రకంగా ఉంటుందండి? నన్ను ఏదనంటే మా అమ్మ వస్తుంది, మా నాన్న వస్తుంది అని ఇది ఉండదా? లేకపోతే మందలించాలంటే టీచర్లకు మాత్రం భయం ఉండదా? ముందు కొట్టాడు కరెక్టే, ఎందుకు కొట్టాడు, దేనికి కొట్టాడు అన్నీ వివరాలు కనుక్కోండి. టీచర్ ముందర పిల్లాన్ని నువ్వు తప్పు చేసావు అందుకు కొట్టాడు వెళ్ళిపో అని పోయాక తర్వాత టీచర్ని రిక్వెస్ట్ చేసుకోండి, సార్ తప్పు చేసినా కానీ అంత గట్టి కొట్టగాకండి సార్, మందలించి వదిలేండి సార్ అని. పిల్లలు లేనప్పుడు అట్లా చెప్పుకోరు. పిల్లోడి ముందలే టీచర్ మీద దండయాత్రకు పోతా అంటే ఇంకా పిల్లోడికి కొమ్ములు రావా, వాడు పాడైపోడా, ఈ రకంగా ఉంటాయి అనమాట. అదిగో ఇది అందుకని చెప్తున్నా, అందరు కలిసే పాడు చేశారు పిల్లల్ని. అక్కడ ఆ పిల్లోడిది ఒక్కడదే తప్పు లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.